Hello friends, welcome back my channel. Friends, National Metallurgical Laboratory. ఇది కూడా CSIR అండర్లో ఒక ల్యాబ్ ఇది. సో ఏ కాన్స్టెంట్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ CSIR అని ఉంది చూడండి. సో ఇందులో కూడా పర్మనెంట్ పొజిషన్స్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది కూడా ఇంటర్మీడియట్ JSA అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే వచ్చాయి. అంటే ఫ్రీక్వెంట్ గా ఈ CSIR ల్యాబ్స్ లో అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఈ పోస్టులు రావడం అయితే జరుగుతుంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటే చాలు. సో మీరు కానీ ఇంటర్ కానీ చదువుకొని ఉంటే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పూర్తి ఈ నోటిఫికేషన్ డీటెయిల్ కోసం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ ఇది CSIR. సో ఇక్కడ మీరు కెరీర్ లోకి వెళితే టెంపరీ పొజిషన్ జాబ్స్, పర్మనెంట్ పొజిషన్ జాబ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది పర్మనెంట్ పొజిషన్ జాబ్స్. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ ను కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ పర్మనెంట్ కెరీర్స్ లిస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసేది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ JSA. సో ఈ పోస్టులు ఇవి ఇక్కడ మీకు 30 తారీఖు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దాని మీద క్లిక్ చేయగానే మనకు PDF లో ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి CSIR నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ. ఇది జార్ఖండ్ లో అయితే ఉంది. కానీ మనం జార్ఖండ్ లో ఉంది ఎందుకు అప్లై చేసుకోవడం అని అనుకోవద్దు. వన్స్ ఈ పోస్ట్ మీరు ఒకసారి సంపాదించుకున్నారంటే మీరు తర్వాత ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 3 ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి. NGRI, CSR, NGRI, CCMB, IICT. సో ఇక్కడ మీరు CSIR నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ ఇది జార్ఖండ్ లో అయితే ఉంది. ఇక్కడ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ అని ఇచ్చారు. ఇక్కడ G/F అండ్ A/S అండ్ P అంటే ఈ జనరల్ సెక్షన్ అని ఉంటుంది, అందులో జాబ్ చేయాలి. లేదంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో ఇస్తారు, లేదంటే స్టోర్స్ అండ్ పర్చేస్ లో ఇస్తారు. సో అందుకని ఇలా షార్ట్ కట్ లో ఇస్తారు. ఇక ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 6/5 ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 తారీఖు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఆన్లైన్ కాబట్టి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. CSIR NML strives to have a workforce that reflects gender balance and women candidates are encouraged to apply. సో అంటే ఎవరైనా చేసుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎక్కువగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ CSIR గురించి ఈ CSIR ఈ NML గురించి ఇక్కడ డీటెయిల్ గా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ ఇవన్నీ కూడా, టెక్నాలజీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, R&D డిపార్ట్మెంట్ ఇవన్నీ డీటెయిల్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక పోస్టులు వచ్చేసి ఇది గ్రూప్ C అంటారు. ఈ పోస్టులు వచ్చేసి పోస్ట్ కోడ్ J01 అని ఇచ్చారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పే స్కేల్ వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. టోటల్ గా మనం బై హ్యాండ్ వచ్చేది 46,800 వస్తుందని ఇచ్చారు అప్రాక్సిమేట్లీ. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే ఇక్కడ మీకు స్టెనోగ్రాఫర్ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఇక A01 కోడ్ ఇచ్చారు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్. దీంట్లో అయితే 5 పోస్టులు ఉన్నాయి, దీంట్లో 4 పోస్టులు ఉన్నాయి, దీంట్లో 4 పోస్టులు ఉన్నాయి. సో ఇది లెవెల్ 2 అంటారు. ఇది లెవెల్ 4, ఇది లెవెల్ 2. ఇది 19,900 నుంచి 63,200 ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 35,000 రూపాయలు వస్తుంది అని ఇక్కడ ఇచ్చారు. దీనికి కూడా ఇంటర్ ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి. ఇక 28 సంవత్సరాలు ఏజ్ అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ మళ్ళీ డీటెయిల్ గా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇవన్నీ క్వాలిఫికేషన్ డీటెయిల్ గా ఇచ్చారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. తర్వాత 10th దీనికి ఇంటర్మీడియట్ లెవెల్లోనే స్టాండర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి.
2.5 hours టైం ఇస్తారు మనకి. 2 hours 40 minutes టైం ఇస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్లు ఏమి ఇస్తారంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ ఇవి అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు టైపింగ్ అదే స్టెనోగ్రాఫర్ టెస్ట్ లేదంటే టైపింగ్ టెస్ట్ అయితే ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. దానికి టైం డ్యూరేషన్ వచ్చి ఇలా ఇస్తారు. ఎలిజిబిలిటీ ఇలా ఉంటుంది. ఇక ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్, ఇది మెరిట్ లిస్ట్ ప్రకారమే తీస్తారు. దాని ప్రకారమే మనకి కాల్ లెటర్ వస్తుంది. దాని ప్రకారం ఇక టెస్ట్ కూడా ఉంటుంది. ఇక దీనికి వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి సేమ్ ప్రొసీజర్ ఏముంటుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే దీనికి టైపింగ్ ఉంటుంది, దానికి స్టెనోగ్రాఫర్ టెస్ట్ ఉంటుంది. దీనికైతే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇక ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ పైన మనకి ఇది ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు చూడండి. హిందీ అయితే 30 ఉండాలి, ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ ఉండాలి. ఇక ఎవల్యూషన్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్స్ ఆఫ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ హిందీ ఇంగ్లీష్, ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ టైప్ రైటింగ్ స్పీడ్ ఇన్ హిందీ ఇంగ్లీష్. సో ఇది మిస్టేక్స్ కి ఇలా ఉంటుంది. ఇక పర్సంటేజ్ ఆఫ్ ఇగ్నోరబుల్ మిస్టేక్స్ కేటగిరీ వైజ్ ఇచ్చారు. 5% తీస్తారు ఈ కేటగిరీకి. ఈ కేటగిరీకి వచ్చేసి 7% తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ టైపింగ్ టెస్ట్ ఆఫ్ 10 minutes అంటే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. 5% మిస్టేక్స్ ఆఫ్ టోటల్ వర్డ్స్ టైప్డ్ ఆర్ ఇగ్నోర్డ్ అంటే టోటల్ స్ట్రోక్స్ టైప్డ్ 1600 కొట్టారు అనుకోండి. దాన్ని వర్డ్స్ టైప్డ్ బై 320, మిస్టేక్స్ 19. దాన్ని ఇలా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఈ క్యాలిక్యులేషన్ యాజ్ పర్ ఫార్ములా ప్రకారం ఇలా చూసుకోవచ్చు మీరు. ఇక ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అని డీటెయిల్ గా ఇచ్చారు. ఇది కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. అలాగే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్, జనరల్ గా దీంట్లో మనం ఈ సిఎస్ఆర్ లో పనిచేస్తూ వచ్చే లాభాలు ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. జనరల్ గా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఏవైతే వర్తిస్తాయో అవన్నీ కూడా వర్తిస్తాయని ఇది ఇక్కడ రాయబడింది. అదర్ కండిషన్స్ సిటిజన్ ఆఫ్ ఇండియానే అప్లై చేసుకోవాలి. ఇది యాజ్ పర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అదే చేసుకోవాలి, వాళ్లే చేసుకోవాలి. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years అయితే ఉంటుంది. తర్వాత మనం కంటిన్యూటీ అయిపోతుంది జాబ్ వచ్చేసి. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కదా. మినిమం 18 to 27 అన్నారు, 18 to 28 అన్నారు ఈ పోస్టులను బట్టి. జనరల్ గా మనకి SC, ST, BC, OC ఇవన్నీ కూడా 5 years, 3 years, 10 years, 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎలా అంటే ఏంటి ఇక్కడ అవుట్ అప్లై అని ఇచ్చారు చూడండి. ఇక్కడ క్యాండిడేట్ కి అడ్వైజ్ ఇచ్చారు, ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోగలరు అని చెప్పేసి. ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ CSIR NML వెబ్సైట్. ద లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ CSIR NML వెబ్సైట్. ఈ వెబ్సైట్ మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ కూడా డైరెక్ట్ కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇలా క్లిక్ చేయగానే మనకు అదర్ విండోస్ ఓపెన్ అవుతాయి, అదర్ సైట్స్ మనం అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఇంకా ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉందో చూద్దాం. ఇక్కడ ఫీ కూడా ఇచ్చారు. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీ 500 rupees. ఇది SBI కలెక్ట్ ద్వారా ఉంటుంది. SC, ST, PW, ఉమెన్, CSR ఎంప్లాయీస్ ఓన్లీ దోస్ ESM హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ కేటగిరీ యాక్సెప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. వీళ్ళకైతే పేమెంట్ ఫీ లేదు, మిగతా వాళ్ళకి ఉంది అని అంటున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ మనం పే చేయాలి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది. సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్ లోకి రాగానే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ పెట్టుకోండి మీరు వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి ఇది అప్లికేషన్ ఇచ్చారు మనకి, ఆన్లైన్ అప్లికేషన్స్ అని. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ సేమ్ ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఇవన్నీ ఇచ్చారు. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ప్లీజ్ నోట్ ఇవన్నీ కూడా చదువుకోవాలి మనం. సో ఇక్కడ ఇచ్చే చూడండి, ఐ అండర్స్టూడ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ విష్ టు ప్రొసీడ్ నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది రిజిస్ట్రేషన్. సో దీని మీద ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, క్రియేటెడ్
పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ కొట్టేది రిజిస్టర్ చేసేస్తాం. చేసేసిన తర్వాత మనకి పే అప్లికేషన్ ఫీ అని వస్తుంది. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో ఇది ఎస్బీఐ త్రూ అవుతుంది. ఇలా కంప్లీట్గా మనం డీటెయిల్స్ అన్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేమెంట్, తర్వాత లాగిన్ చేసుకోవాలి. దీని తర్వాత లాగిన్ వస్తుంది. సో లాగిన్ తర్వాత ప్రింట్ అప్లికేషన్, పాస్వర్డ్ రికవరీ ఇట్లా ఇచ్చారు. దీనికి అప్లికేషన్ ఎలా ఇచ్చారు. సో మీరు దీన్ని జాగ్రత్తగా చదువుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ని సో అప్లై చేసుకోగలరు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.